అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలకృష్ణ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రానున్న చిత్రమే డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా ఎవరు హాజరవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ఈవెంట్ కు గెస్ట్ గా ఏపీ మంత్రి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ వస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. జనవరి 9న ఏపీలోని అనంతపురం వేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరపనున్నట్లు టీం అధికారికంగా వెల్లడించింది. దీంతో బాలయ్య అభిమానులు సంబరపడుతున్నారు. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా డాకు మహారాజ్ సిద్ధమైంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవ నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశి రౌటేలా నటించారు. బాబీ డియోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు చేయని సరికొత్త పాత్రలో బాలకృష్ణను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి చిత్ర బృందం సిద్ధమైనట్లు ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రంలో తమన్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉంటుందని బాలకృష్ణ తాజాగా మరోసారి వెల్లడించారు. ఆదిత్య 369లోని ఓ పాత్ర ఆధారంగా ఈ కథను రాసినట్లు వెల్లడించారు. ఇది సందేశాత్మక చిత్రమని, రానున్న రోజుల్లో పలు సినిమాలకి డాకు మహారాజ్ ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఇందులో ఒక్క సన్నివేశంలో కూడా డూప్ ను వాడలేదని బాబీ చెప్పారు. లేడీస్ టైలర్ చిత్రంలో జంటగా కనిపించి ప్రేక్షకులను మురిపించిన రాజేంద్ర ప్రసాద్, అర్చన ఇద్దరు 37 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించిన చిత్రం షష్టిపూర్తి. నూతన దర్శకుడు పవన్ ప్రభా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రూపేష్ నిర్మించడంతో పాటు హీరోగాను నటించారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా మా ఐ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రాబోతుంది. కుటుంబ బంధాలు, విలువల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు ఇళయరాజా, తోట తరణి లాంటి మహామహులు పనిచేశారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమం విశేషాలు ఇప్పుడు చూద్దాం. సురేష్, నువ్వు అడగటం నేను చెప్పటం ఎంతకాలం అయింది? నమస్కారం. రియల్గా షష్టిపూర్తి చేసుకోవడానికి తప్పించుకున్న మీరు ఈ షష్టిపూర్తి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే? ఏమో కథ. ఇప్పుడు మన జీవితాల్లో నీకు ఇందాక అనుకున్న పాయింటే, ఇది మస్ట్గా రాయండి ఎట్టి పరిస్థితుల్లోనూ. నిజ జీవితంలో మనం మనకి పుట్టే పిల్లలు మన పెళ్ళి చూసే అవకాశం లేదు. సో తల్లిదండ్రి పెళ్ళి చూడాలని ముచ్చట పడితే ఏమవుతుంది అని ఒకసారి సరదాగా ఆలోచిస్తే, మళ్ళీ వాళ్ళు చూడగలిగిన పెళ్ళి కేవలం షష్టిపూర్తి మాత్రమే. ఆ షష్టిపూర్తిని ఎలా చేయాలి, ఏ స్టేజ్లో చేయాలి, ఆ తల్లిదండ్రులను ఎలా చూడాలి, వాళ్ళ పెళ్లి చేయడానికి ఎలా చూడాలి అనే వాల్యూసే మనం ఈ సినిమాలో చెప్తాం. లేడీస్ టైలర్ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా డైలీ ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుని ఫుల్ పేజ్ మీకు చెప్పడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మళ్ళీ అంత హిట్ అయిన కాంబినేషన్ మీదే, అర్చన గారిది. అయితే మళ్ళీ ఎందుకు మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా రాలేదు అంటే? నువ్వు ప్రొడ్యూసర్వే కదా, నిన్ను అడగాలి, మమ్మల్ని అడిగితే అలాగే. ఎందుకో నిజంగానే మేము అలాగే అనుకున్నాం. మొన్న కూడా కలిసినప్పుడు ఏంటని మనం ఎందుకు కలుసుకోలేంటి? ఎప్పుడూ కూడా సినిమాలో కలుసుకోవటం అనేది కానీ, కాంబినేషన్స్ కానీ నాకు తెలిసి కథలను బట్టే ఇవాళ ఈ వాల్యూ ఆఫ్ కథ వచ్చింది అని నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి. ఆయన చెప్పిన విషయమే, కథే, ఇలాంటి కథ. అంతేకాదు క్యారెక్టర్స్ ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా అయితే అట్రాక్ట్ చేశారో, హీఈస్ ది మోస్ట్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ హీరో కూడా అయ్యారు కదా. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తున్నప్పుడు నేను కొంచెం ప్యారలల్ సినిమాలోకి వెళ్ళాను. ఇఫ్ ఐఎమ్ రైట్ కదండి, ఐఎమ్ ఇన్ టు ప్యారలల్ సినిమా. సో మేమిద్దరం అనేటప్పటికీ అక్కడ మరొకరిని మనం గుర్తు చేసుకోవాలి. మా ఇద్దరిని పెట్టుకుని ఆయన జోనర్లో ఆయన తీశారు వంశీ గారు. ఆ జోనర్కి మేమిద్దరం సూట్ అయ్యాము. ఆయనకి చాలా సీరియస్ కమిటెడ్ ఆర్టిస్టులు కావాలి, ఎట్ ద సేమ్ టైం ఆయన స్క్రిప్ట్కి ఫిట్ అవ్వాలి. అలా మేమిద్దరం ఆయనకి కరెక్ట్గా కుదిరాము. అప్పుడు
మళ్ళీ అలాంటిది ఒకటి ఇంట్రెస్టింగ్గా మా ఇద్దరికి రాలేదు. అలా వస్తే మేమిద్దరం చేసేవాళ్ళం. అంటే యాక్చువల్గా తను ఆ తర్వాత ప్యారలల్ సినిమా ఉంది, దాని అర్థం ఏంటంటే దాసి, దానికి అవార్డు కూడా వచ్చింది. వీడు, సంధ్యారాగం, ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఫిలిమ్స్కి తను సెట్ అయ్యి అవార్డ్స్ వచ్చి అలా అటు వెళ్ళిపోయింది. మనమేమో ఇటుపక్క ఇక లేడీస్ టైలర్ తర్వాత మీకు తెలియదే ఉంది, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసాం, అందులో చాలా వరకు 100 రోజులు ఆడి ఎంటర్టైన్మెంట్. మీ అందరినీ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మామూలు మనిషి వరకు కూడా నవ్వించిన హీరోగా చివరికి నాకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్లు కానీ ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ఇటు సైడ్కి వెళ్ళిపోయాను, అందుకని పెద్దగా ఎక్కువ కాంబినేషన్ కుదరలేదేమో అది యాక్చువల్గా. నేషనల్ అవార్డు అందుకున్న మీరు ఎందుకు సినిమాలు తక్కువ చేశారు అంటే, రీసెంట్గా నాకు తెలిసి మధ్యలో చోర్ బజార్ అయితే సినిమాలు చేశారు అంతే, ఎందుకు చాలా తక్కువ చేయాల్సి వచ్చింది అంటే? ఇంత క్రితం అడిగిన ప్రశ్న కూడా అదే, దానికి ఆయన సమాధానం చెప్పారు, నేను సమాధానం చెప్పాను. 5 సినిమాలు వస్తే ఒక్క సినిమా ఒప్పుకుంటాను, అంతేకాకుండా లాంగ్ గ్యాప్ ఎప్పుడూ ఇస్తూ ఉంటాను నేను. క్యారెక్టర్సు, స్క్రిప్టు, అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఒక కథ చెప్పి ఇంకొక కథలో యాక్ట్ చేయవలసి వస్తుంది ఈ మధ్య ఆర్టిస్టులకి చాలామందికి. చెప్పే కథ ఒకటి, ఇది ఆ కథలో కదా, ఆ కథ కదా మనం ఒప్పుకున్నాం అని అనుకుంటున్నాం, కానీ అది వేరే కథగా ఉంటుంది. అంతేకాకుండా మరొకటి ఏంటంటే 100 సీన్స్ చేస్తే ఒక ఆర్టిస్టు 10 సీన్స్ అన్నా వస్తాయో లేదో కూడా తెలియదు ఈ రోజుల్లో. ఇది కూడా జరుగుతుంది. సో నా స్పేస్ అనేది నాకు ఉంటేనే కదా నేను చేయగలను. ఇప్పుడు షష్ఠి పూర్తిలో మా స్పేస్ మాకుంది, ఆ స్పేస్ కావాలి కదా. అంతేకాకుండా 300 సినిమాలు చేసినా 400 సినిమాలు చేసినా పర్సనల్గా కూడా నచ్చేది 4 సినిమాలు నచ్చుతాయి, లేకపోతే 3 సినిమాలు నచ్చుతాయి. నిరీక్షణ ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్, దాసి ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్. అలా మార్క్ ఉండే సినిమాలు ఒప్పుకుంటాను ఇప్పుడును. అలా మిస్ఫైర్ అయినా సరే దట్ విల్ నాట్ గివ్ ఎనీ ప్లెజర్ టు మీ. పవన్ ప్రభాస్ అంటే ప్రభాస్ ఫ్యానా మీరు? కాదండి, పైన ఎపోస్ట్రోఫీ వేస్తుందండి. అవునవును, అంటే మామూలు బేసికల్ ప్రభాస్ ఫ్యానా అని అడుగుతున్నా. ప్రభా అని పిలుస్తున్నాం కదా జనరల్గా, ప్రభాస్ కూడా. థ్యాంక్ యూ అండి, మీరు ప్రభా అన్న ప్రతిసారి నాకు చాలా హ్యాపీ ఉంటుంది, బికాజ్ ఇట్స్ మై మామ్స్ నేమ్. పవన్ కూడా ఉంది. పవన్ నా పేరండి. అది పవన్ కళ్యాణ్ కూడా ఉంది, కలిసి వచ్చిన ఇద్దరు. దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ, బట్ నాట్ లైక్ దట్ సార్. యాక్చువల్లీ ప్రభా అన్నది మా మమ్మీ నేమ్ అండి అది, సో నేను దాని స్క్రీన్ నేమ్ యాడ్ చేశాను నా పేరు అండి. 1000 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన ఇళయరాజు గారిని ఈ సినిమాకి చూస్ చేసుకోవడం సార్? అదే సార్, ఇప్పుడు కొన్ని సినిమాలకి కొన్ని పేర్లు చాలా అవసరం సార్. మీరు ఒక సాగర్ సంగమం, ఒక స్వాతిముత్యం, ఒక స్వర్ణకమలం, ఇలాంటి ఫిలిమ్స్ చూసినప్పుడు మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి, ఎలాంటి పాటలు కావాలి, ఎలాంటి సాహిత్యం కావాలని మీరు అనుకుంటారు. నేను షష్ఠిపూర్తి రాసేటప్పుడు కూడా దట్స్ వాట్ మై ఫీల్ ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన సినిమాలు చాలా సినిమాలకు అవార్డులు కూడా బాగా వచ్చాయి. అలాగే ఇందాక శతమాన భవతి కూడా చాలా అవార్డులు వచ్చాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఈ సినిమాకి మీరు ఉందా? సార్ డెఫినెట్గా సార్, బికాజ్ ఏ ఒక్క క్రాఫ్ట్లోని కూడా ఇది రాదేమో అన్న అనుమానం నాకు లేదండి. బికాజ్ తోట సార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్ ఇన్ ఇండియన్ సినిమా. సో తోటతండి గారు దగ్గరికి వెళ్ళి నేను సేమ్ ఇలాగే మీరు అడిగిన క్వశ్చన్ లాంటి రాజా గారు లాంటి దానికి నేను వెళ్ళి అడిగాను ఆయన్ని, సార్ ఐ వాంట్ ఆర్ట్ షుడ్ బి లైక్ దిస్, ఇట్ షుడ్ బి వెరీ న్యాచురల్ అని. అట్ ద సేమ్ వే కమ్స్ టు ద లిరిక్స్, సిపి సార్ కానీ రెహమాన్ సార్ కానీ మా అదృష్టం కొద్ది కీరవాణి గారు కానీ, ఇన్ ఎనీ జోనర్ వీ విల్ డెఫినెట్లీ గెట్ 1 award సార్. దట్స్ మై విష్, నా కోరిక. మన ఆ నలుగురు సినిమాతోటి దాని తర్వాత ఎవరు చనిపోయినా ఆ పాట పెట్టడం, టీవీల్లో కూడా ఎవరు చనిపోయినా ఆ పాట పెట్టడం. సో ఈ షష్ఠిపూర్తి రిలీజ్ తర్వాత ఎవరు షష్ఠిపూర్తి చేసుకుని ఈ పాట పెట్టుకుంటారు అనుకుంటున్నారా? నేను నమ్ముతున్నానండి, పాట నచ్చినా నచ్చకపోయినా కూడా షష్ఠిపూర్తి మీద మనకు పాటలు లేవు. ఇది పూర్తిగా షష్ఠిపూర్తి పాట. షష్ఠిపూర్తి అంటే ఇందాక నుంచి మన అమ్మానాన్నల పెళ్లి చూడడం కాదు, యాక్చువల్గా ఇక్కడ పిల్లలే అమ్మానాన్నలకు మళ్ళీ పెళ్లి చేయడం.
అది బ్యూటిఫుల్. ఇది దానికి ఇళయరాజా గారు ఇచ్చిన అద్భుతమైన ట్యూను, దానికి నా మనసులోని ఆనందమే, ఆయనకి పాట రాస్తున్న ఆనందమే దీనికి పల్లవి అయిపోయింది. అది చక్కగా అతుక్కుపోయింది షష్ఠపూర్తికి. ఎక్కడ షష్ఠపూర్తి జరిగినా ఆ క్యాసెట్లో ఈ పాట ఉండాల్సింది. ఆయన మ్యూజిక్ పెట్టుకుంటారు, లేదంటే సాంగ్ పాడించుకుంటారు. మీరేంటి రచయితగా పెట్టుకోవడానికి ఎనీ రీజన్? అంటే దాని వెనుక కొన్ని రీజన్స్ ఉన్నాయండి. బట్ డెఫినెట్లీ నేను డైరెక్టర్ గారి చాయిస్ మాది. బట్ ఓవరాల్ కుదిరింది సిపి గారి వల్ల. మాకు ఆయన రాసిన కొన్ని సాంగ్స్ చాలా ఇష్టం అండి. బేసిక్గా నాకు డైరెక్టర్ గారు మేము పర్సనల్గా డిస్కస్ చేసుకున్నప్పుడు కొన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం, లిరిక్స్కి అయినా దేనికైనా. సో ఆయన కొన్ని పాటలు మాకు ఇష్టం, ఆ టచ్ మాకు అది కావాలని మేము అనుకున్నాం, అది జరిగింది. 4 దశాబ్దాలకు పైగా ఎన్నో సినిమాలతో అలరిస్తున్నారు అగ్ర కథానాయకుడు మోహన్ లాల్. ఇటీవల బరోజ్తో దర్శకుడిగాను తన ప్రతిభను చాటుకున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు 360 చిత్రాలకు పైగా చేసిన ఈ టాలెంటెడ్ హీరో గతంలో ఒక్క ఏడాదిలోనే 36 సినిమాలు చేసినట్లు చెప్పారు. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం నాకు సినిమాలపై ఉన్న ఆసక్తి. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో ఎంతో మంది గొప్ప వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వాళ్ళందరి నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. 47 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చాను. కెరియర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఒక చిత్రం పూర్తి చేసిన తర్వాత మరో దాన్ని అంగీకరించేవాడిని. ఆ తర్వాత నా స్కెడ్యూల్లో మార్పులు చేసుకున్నాను. 1 సంవత్సరం 36 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రెస్ట్ తీసుకోవడం నాకు నచ్చదని అన్నారు. ఇటీవల బరోజ్కు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా మారాలనే నిర్ణయం ప్రణాళిక వేసుకుని తీసుకున్నది కాదు. ఇప్పటి వరకు నన్ను అభిమానించిన ప్రేక్షకుల ప్రేమకు గుర్తుగా ఏమైనా ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ సినిమా తీశాను. ఆ కథ వినగానే నాకు చాలా కొత్తగా అనిపించింది. 4 దశాబ్దాలుగా ఎన్నో చిత్రాల్లో నటించాను. ప్రేక్షకుల మనసులను హత్తుకునే సినిమాలు చేశాను. వాటిని ఆదరించిన వారికి బహుమతిగా బరోజ్ తీశాను. దర్శకత్వాన్ని కొనసాగిస్తారా అని మీరు అడిగితే నేను సమాధానం చెప్పలేనని అన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఇండస్ట్రీలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతుంది. పాన్ ఇండియా నటులు మలయాళ సినిమాల్లో నటిస్తున్నారు. కొత్త దర్శకులు వచ్చారు, కొత్త కథలు తెరకెక్కిస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలతో వారంతా ముందుకు వెళ్తున్నారు అని మోహన్ లాల్ అభినందించారు. యుగాలు తరాలు మారిన రామాయణ కథ మాత్రం నిత్య నూతన. ఈ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు తెరపై చూపించినా అందులో కొత్తదనాన్ని వెతుక్కుని మరీ ప్రేక్షకులు చూస్తుంటారు. ఇప్పుడు ఈ కథ యానిమేటెడ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ పేరుతో యానిమేటెడ్ చిత్రం సిద్ధమైంది. జనవరి 24న ఇది థియేటర్స్లో విడుదల కానున్నట్లు టీం తెలిపింది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 4K వర్షన్లో రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ సిద్ధమైంది. తొలుత ఈ చిత్రాన్ని గతేడాది అక్టోబర్లోనే విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. గీక్ పిక్చర్స్ ఇండియా, ఏఎఫ్ ఫిల్మ్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. రామ్ మోహన్ యుగో సాకో దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ చిత్రానికి విజేంద్ర ప్రసాద్ రైటర్గా వర్క్ చేశారు. వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ జనవరి 10న రిలీజ్ చేయబోతున్నారు. 1993లో రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించారు. 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో దీన్ని ప్రదర్శించారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు థియేటర్స్లో ప్రదర్శించలేకపోయారు. 2000 సంవత్సరంలో టీవీలో దీన్ని టెలికాస్ట్ చేయగా ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకుంది. దీంతో దీని 4K వర్షన్ను సిద్ధం చేసి ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నటుడు విజయ్ దేవరకొండ సూచించారు. ఫేక్ కాల్స్, మెసేజ్లపై అవగాహన కల్పించేలా ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తన స్నేహితుడి విషయంలో జరిగిన ఓ ఘటనను ఉదాహరిస్తూ యూపీఐ పేమెంట్ సురక్షితమని గుర్తు చేశారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే నేను మూర్ఖుణ్ణి కాదు అని చెప్పండి అని పేర్కొన్నారు. స్నేహితుణ్ణి, శ్రేయోభిలాష్ని అంటూ మాట కలుపుతూ డబ్బులు అడిగే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకు ఖాతాలో మనీ క్రెడిట్ అయినట్టు సైతం మెసేజ్లు సృష్టిస్తారని గుర్తు చేశారు. ఒకవేళ అలాంటి మెసేజ్లు వస్తే ఖాతాలో ఎంత డబ్బుందో తెలుసుకునేందుకు తప్పనిసరిగా బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోవాలన్నారు. సినిమాల విషయానికి వస్తే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12లో నటిస్తున్నారు విజయ్. ఈ మూవీ వేసవిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా, రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో ఓ చిత్రం ఖరారు చేశారు. యాంకర్ శ్రీముఖి ఇటీవల నిజామాబాద్లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి యాంకర్గా హోస్ట్ చేసింది. ఈ ఈవెంట్లో శ్రీముఖి నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ల గురించి చెప్తూ రామ్ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అప్పట్లోనే మనం విన్నాం.
సాక్షాత్తు ఇప్పుడు దిల్ రాజు శిరీష్ లాగా మన కళ్ల ముందే కూర్చున్నారు అని చెప్పింది. అయితే రామలక్ష్మణులుగా అన్నదమ్ములను పోలిస్తే తప్పలేదు. కానీ రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అనడంతో పలు హిందూ సంఘాలు, నెటిజన్లు శ్రీముఖిపై తీవ్ర విమర్శలు చేశాయి. ఇవాళ ఉదయం నుంచి శ్రీముఖిపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో శ్రీముఖి దీనిపై స్పందిస్తూ క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. శ్రీముఖి ఈ వీడియోలో మాట్లాడుతూ, రీసెంట్ టైంలో నేను హోస్ట్ చేసిన ఓ సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అన్నారు. నేను ఒక హిందువునే, నేను దైవ భక్తురాలనే, రాముణ్ణి అమితంగా నమ్ముతాను. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా వేలనంత జాగ్రత్త పడతాను అని మీ అందరికీ మాటిస్తూ మీ అందరికీ క్షమాపణ కోరుతున్నారు. పెద్ద మనసుతో మీరు క్షమిస్తారని అనుకుంటున్నారు అంటూ జై శ్రీరామ్ అని చెప్పింది. దీంతో శ్రీముఖి వీడియో వైరల్గా మారింది. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి. రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాలనే, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ, దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. ఈ చిత్రం మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా వస్తూ ఉండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి జాతర సాంగ్ కొండదేవర పాటను విడుదల చేశారు మేకర్స్. నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర అంటూ సాగే పవర్ఫుల్ లిరిక్స్ ను కాసర్ల శ్యామ్ అందించగా తమన్, శ్రావణ భార్గవి దీన్ని ఆలపించారు. శర్వానంద్ తాజా ప్రాజెక్టు శర్వా 37 సామాజిక వర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో 2 హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో ఒకరు సంయుక్త కాగా మరొకరు యంగ్ బ్యూటీ సాక్షి వైద్య. ఇప్పటికే ఈ సినిమా నుంచి శర్వానంద్ తో పాటు సాక్షి వైద్య ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ టైటిల్ లాంచ్ కోసం నందమూరి హీరోతో పాటు కొణిదెల హీరో ముఖ్య అతిథులుగా రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే వారెవరు అనేది తెలియాలంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే. మూవీకి నారి నారి నడమ మొరారి అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. తమిళ స్టార్ హీరో విశాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మదగద రాజు సినిమా ఈవెంట్లో ఆయన వణుకుతూ కనిపించారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని టీం చెప్పినప్పటికీ ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు వాకబు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో విశాల్ ఆరోగ్యం గురించి సీనియర్ నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఆయనకు జ్వరం వచ్చిందని తెలిపారు. మదగద రాజు సినిమా 11 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుందని, అందుకే అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్కి వచ్చారని వెల్లడించారు. 103 డిగ్రీల జ్వరంతో విశాల్ వణికిపోయాడని ఖుష్బూ తెలిపారు. ఇంత జ్వరంతో ఎందుకు వచ్చామని తాను అడిగితే 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, అందుకే ఖచ్చితంగా రావాలనుకున్నానని చెప్పాడని వెల్లడించారు. ఈవెంట్ పూర్తి కాగానే విశాల్ను ఆసుపత్రికి తీసుకెళ్లామని, ఆయన ఇప్పుడు కోలుకుంటున్నాడని తెలిపారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. సీనియర్ సినీ నటుడు సురేష్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రల్లో మెప్పించారు. తన కెరీర్లో 270కి పైగా సినిమాలు చేశారు. తమిళంలో సైతం సత్తా చాటారు. అప్పట్లో హీరోయిన్ గా ఉన్న నదియాతో సురేష్ ప్రేమ వ్యవహారం నడిపారని వార్తలు చక్కర్లు కొట్టాయి. నదియా ప్రస్తుతం సీనియర్ నటిగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నదియాతో తనకు ఎఫైర్ ఉందంటూ వచ్చిన రూమర్స్ పై తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ స్పందించారు. నదియా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెతో తాను చాలా చిత్రాలు చేశానని సురేష్ తెలిపారు. నదియాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, ఆయన పేరు శిరీష్ అని చెప్పారు. షూటింగ్ సమయంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడుతూ ఉండేదని తెలిపారు. శిరీష్, సురేష్ 2 పేర్లు ఒకేలా ఉండటంతో నదియా బాయ్ ఫ్రెండ్ తానే అని అందరూ అనుకునేవారని చెప్పారు. నదియా తనకు చెల్లెలుంటిదని, ఆమెతో అఫైర్ కు అవకాశమే లేదని సురేష్ అన్నారు. శిరీష్ ను పెళ్లి చేసుకుని నదియా లైఫ్ లో సెటిల్ అయిపోయిందని చెప్పారు. తాము ఇప్పటికీ స్నేహితులమేనని అన్నారు. యష్ పుట్టినరోజు సందర్భంగా యష్ టాక్సిక్ మూవీ నుంచి స్పెషల్ గ్లిమ్స్ వదిలారు మేకర్స్. టాక్సిక్ బర్త్డే పీక్ అంటూ వదిలిన ఈ వీడియోలో యష్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సిగార్ కాల్చుకుంటూ యష్ కాజినోలోకి రాయల్ గా ఎంట్రీ ఇస్తూ ఉండటం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి. మరోవైపు ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్.
సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జీవితాన్ని చిన్ని చిన్ని ఆశ ట్యూన్ మార్చేసి ఆస్కార్ అవార్డు దరికి చేర్చింది. 1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో ఏఆర్ రెహమాన్ ప్రముఖ సినీ సంగీత దర్శకుడిగా మారారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడికి అవకాశం ఎలా వచ్చింది అనే విషయాల్లోకి వెళితే, సినీ రంగంలోకి రాకముందు రెహమాన్ కీబోర్డ్ ప్లేయర్గా పనిచేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పలు వేడుకల్లో ఏర్పాటు చేసే మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి రెహమాన్ బొంబాయిలో జరిగిన ఒక వేడుకలో పాల్గొని కీబోర్డ్ ప్లే చేశాడు. ఈ వేడుకకు అప్పటికే ప్రముఖ సినీ దర్శక నిర్మాతగా ఫామ్లో ఉన్న మణిరత్నం హాజరయ్యారు. రెహమాన్ కీబోర్డ్ వాయిద్యాన్ని చూసి మణిరత్నం ఇంప్రెస్ అయ్యారు. దీంతో వేడుక అనంతరం మణిరత్నంకు రెహమాన్ ఎదురుపడడంతో తన విజిటింగ్ కార్డు ఇచ్చిన మణిరత్నం ఒకసారి వచ్చి కలవమని రెహమాన్కు సూచించారు. అప్పటికే మణిరత్నం అభిమాని అయిన రెహమాన్ ఆనందంతో సరేనని చెప్పి ఆ మరుసటి రోజే మణిరత్నం వద్దకు వెళ్లి కలిశారు. రెహమాన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మణిరత్నం మంచి ట్యూన్ ఏదైనా చేసి తీసుకురా చూద్దామని చెప్పడంతో అదే రోజు రాత్రికి మళ్లీ మణిరత్నంను కలిసి ట్యూన్ చేశానంటూ ఓ ఆడియో క్యాసెట్ను రెహమాన్ అందించాడు. దీంతో మణిరత్నం ఆశ్చర్యానికి గురయ్యాడట. అప్పటికే బయటకు వెళ్లేందుకు సిద్దమైన మణిరత్నం కారులోనే ట్యూన్ విని రెహమాన్ ప్రతిభను గుర్తించి ప్రశంసించి అవకాశాలు కల్పించారట. మణిరత్నంను ఇంప్రెస్ చేసిన చిన్ని చిన్ని ఆశ పాటతో రెహమాన్ దశ తిరిగింది. మణిరత్నం ఇచ్చిన అవకాశాలతో తన ప్రతిభతో రెహమాన్ ఆస్కార్ అవార్డు స్థాయికి ఎదిగారు. తన అనుమతి లేకుండా ట్రైలర్ సినిమాలో వినియోగించిన తన సన్నివేశాలను తొలగించాలంటూ కన్నడ నటి మైసూరు మాజీ ఎంపీ రమ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే మూవీలో తనకు తెలియకుండా తన సన్నివేశాలను వాడుకున్నారని పేర్కొంటూ రమ్య కమర్షియల్ కోర్టును ఆశ్రయించారు. ఈ మూవీ నుంచి తన వీడియోలు తొలగించడంతో పాటు ₹1,00,00,000 పరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. సినిమాలో వాడుకున్న తన వీడియోలను తొలగించాలని చిత్ర నిర్మాతలను పలుమార్లు కోరినా స్పందించలేదని తెలిపారు. వాటిని తొలగిస్తే కేసు వెనక్కి తీసుకుంటానని పేర్కొన్నారు. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే బ్లాక్ కామెడీ డ్రామా మూవీ. ఈ సినిమా విడుదలను ఆపాలని రమ్య గతంలో కోర్టును ఆశ్రయించినా ఆమె పిటిషన్ను కొట్టివేయడంతో సినిమా సాఫీగా విడుదలైంది. బాలీవుడ్ ప్రముఖ నటి పూనం థిల్లాన్ ఇంట్లో చోరీ జరిగింది. 1,00,000 విలువైన డైమండ్ నెక్లెస్ సహా నగదు చోరీకి గురయ్యాయి. దీనిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు 37 ఏళ్ల సమీర్ అన్సారీగా గుర్తించారు. ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న నటి నివాసానికి డిసెంబర్ 28 నుంచి జనవరి 5 మధ్య పెయింటింగ్ చేశారు. ఆ సమయంలోనే విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. ఫ్లాట్ కు రంగులు వేసేయడానికి వచ్చిన బృందంలో సమీర్ అన్సారీ కూడా ఉన్నారు. ఒకరోజు ఇంటి అల్మారాను తెరిచి ఉండటం గమనించిన అన్సారీ అదే అవకాశంగా చోరీకి పాల్పడ్డాడు. 1,00,000 విలువైన డైమండ్ నెక్లెస్, 35,000 నగదు సహా కొన్ని విలువైన వస్తువులను అపహరించుకుపోయాడు. చోరీ అంశంపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా చోరీకి పాల్పడింది సమీర్ అన్సారీగా గుర్తించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందం, అభినయంతో పాటు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథానాయిక తాప్సీ. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాంధారి. తాజాగా ఈ చిత్రం 2వ స్కెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించుకుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. తల్లి బిడ్డల సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇందులో తన బిడ్డను కిడ్నాప్ చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే శక్తివంతమైన తల్లి పాత్రలో కనిపించనుంది తాప్సీ. యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవాశిష్ మఖీజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కథా పిక్చర్స్ పతాకంపై కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. చిత్ర పరిశ్రమలో మనకు తెలిసిన వ్యక్తులు చాలా మంది ఉన్నప్పటికీ అవకాశాలు వెతుక్కుంటూ రావు. మనమే వాటిని సృష్టించుకోవాలని అంటుంది బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ. ఈ నెల 10వ తారీఖున గేమ్ చేంజర్తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి సన్నద్ధమవుతోంది కియారా. తక్కువ సమయంలోనే అగ్రతారల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈమె కెరీర్లో కూడా ఎన్నో విమర్శలు, తిరస్కరణలు ఉన్నాయని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ తొలి రోజుల్ని గుర్తు చేసుకుంది కియారా. చిత్ర పరిశ్రమలో స్థిరపడడం అంత సులభమైన విషయం కాదు. పరిశ్రమలో మనకు తెలిసిన వ్యక్తులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఆ సంబంధాలు వేరే వాళ్ల గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. పరిశ్రమలోని ప్రతిభావంతుల్ని కలిసే అవకాశాలను సులభతరం చేస్తాయి. అంతేకాని అవి మన విజయానికి మార్గం కాదు. సినిమా ఆఫర్స్ కూడా రావు. అప్పుడు అవకాశాలని మనమే సృష్టించుకోవాలి. ఎక్కువ మంది దర్శకులు, నటీనటుల మునుపటి చిత్రాల ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమాల్లో నటించే అవకాశం ఇస్తుంటారు. మరికొంతమంది అగ్రతారలుగా కొనసాగుతున్న నటులకు బదులుగా కొత్త ముఖాలను తెరపై చూపించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో గతంలో వినయ విధేయ రామ సినిమాలో గ్లామరస్ గా కనిపించి మెప్పించిన కియారా ఇప్పుడు గేమ్ చేంజర్లో గ్లామర్తో పాటు నటనతోనూ ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
నిఖిల్ టీం తాజాగా రవి బస్రూ స్టూడియోకి వెళ్ళింది. నిఖిల్తో పాటు పాపులర్ సినీ గీత రచయిత రామజోగి శాస్త్రి కర్ణాటక బస్రూర్లోని స్టూడియోకి వెళ్లిన వారిలో ఉన్నారు. రవి బస్రూర్ టీం మ్యూజిక్ సిట్టింగ్స్ పనుల్లో నిమగ్నమైంది. నిఖిల్ సిద్ధార్థ 2025లో స్వయంభూ థియేటర్స్లోకి రాబోతుంది. పాపులర్ ఎపిక్ మ్యూజిక్ ను ఆస్వాదించడం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్వయంభూ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్ శ్రీకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. స్వయంభూలో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్ లో మెరవబోతున్నట్టు మేకర్స్ విడుదల చేసిన పోస్టర్స్ తో క్లారిటీ ఇచ్చేశారు. టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ యంగ్ యాక్టర్ నటిస్తున్న ప్రాజెక్ట్స్ లో ఒకటి BSS-12. లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మిస్టిక్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఇటీవలే బెల్లంకొండ కొండపైన అటవీ ప్రాంతంలో గాలులు మంటల మధ్య రైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న లుక్ ఒకటి విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. కొండలు, అటవీ ప్రాంతం విజువల్స్ తో మొదలైంది ట్రైలర్. ఓవైపు ఆలయంపై ఇంధనం చల్లుతున్న సన్నివేశాలు, గర్జిస్తున్న సింహం, మరోవైపు బెల్లంకొండ బైక్ పై వాటిని నియంత్రించేందుకు వస్తున్న విజువల్స్ తో గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. దైవత్వంలో పాతుకుపోయిన సాహసంతో కూడిన కథ అంటూ విడుదల చేసిన వీడియో నెట్టింటిని షేక్ చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ సినీ నటి హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు ఎర్నాకుళం పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి తనను ఉద్దేశపూర్వకంగా డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తూ అవమానిస్తున్నాడని హనీ రోజ్ తెలిపింది. అతను ఓ బిజినెస్ మ్యాన్ అని చెప్పింది. గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని, అయితే ఇతర కారణాల వల్ల తాను వెళ్లలేదని, దీంతో తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. తాను హాజరయ్యే ప్రతి ఈవెంట్ కు రావటం, వీలు కుదిరినప్పుడు కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం చేస్తున్నాడని చెప్పింది. అసభ్యకరంగా చేసే కామెంట్స్ ను తాను సహించలేనని, అందుకే తాను పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. రజాకార్ క్రితం ఏడాది మార్చి 15వ తేదీన థియేటర్స్ కు ఈ సినిమా వచ్చింది. అయితే అనేక కారణాల వల్ల ఈ సినిమాకి ఆశించిన స్థాయి ఆదరణ లభించలేదు. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు OTT ప్లాట్ఫామ్ పై అడుగు పెడుతుందా అని చాలా కాలంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే థియేటర్లకు రావటానికే అనేక అవాంతరాలను దాటాల్సి వచ్చిన ఈ సినిమాకి OTT వైపు నుంచి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. ఆటంకాలను దాటుకుని ఈ నెల 24వ తేదీన ఆహా ప్లాట్ఫామ్ పై అడుగు పెడుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ క్రేజియస్ట్ సినిమాల్లో ఒకటి OG. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రియారెడ్డి కీలక పాత్ర పోషిస్తుంది. కాగా షూటింగ్ దశలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త మూవీ లవర్స్ తో పాటు అభిమానులను ఫుల్ ఖుషి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం OG గ్లిమ్స్ సెన్సార్ ఇవాళ పూర్తయింది. అంతేకాదు OG గ్లిమ్స్ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదలవుతున్న సినిమాలతో కలిసి స్క్రీనింగ్ కాబోతుందని ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. గ్లిమ్స్ రన్ టైం 1 నిమిషం 39 సెకండ్లు. కాగా సుజిత్ ఎలాంటి విజువల్స్ తో గ్లిమ్స్ కట్ చేశాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే నిజమైతే ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ అభిమానులకు 2 పండుగలు ఉండబోతున్నాయన్నమాట. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీని DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై DVV దానయ్య తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ లాంచ్ చేసిన OG హంగ్రీ చీతా గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ పూర్తిగా నయ అవతారంలో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. OGలో పాపులర్ జపనీస్ నటుడు కజుకి కిటమురా, ప్రముఖ థాయ్ యాక్టర్ వితయా పాన్స్ట్రింగం కీలక పాత్రలో నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో జనవరి 10న విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఏపీలో గేమ్ చేంజర్ టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిస్తూ జియో విడుదల చేసింది. జనవరి 10వ తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్కు అనుమతిచ్చింది. మల్టీప్లెక్స్ టికెట్కు అదనంగా ₹150, సింగిల్ స్క్రీన్స్లో టికెట్కు అదనంగా ₹100 పెంచుకోవచ్చని చెప్పింది. ఇక జనవరి 11 నుంచి 5 షోస్కు అనుమతిచ్చింది. జనవరి 11 నుంచి మల్టీప్లెక్స్లో ₹100, సింగిల్ స్క్రీన్లో ₹50 పెంపుకు అనుమతిచ్చింది తెలంగాణ సర్కార్. పుష్ప 2 తొక్కిసలాట ఘటన దృష్ట్యా 1 గంట బెనిఫిట్ షోస్కు అనుమతి నిరాకరించింది.
మామూలుగా ఒక అగ్ర హీరో కథ ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. సో ఏ జోనర్ చేద్దాం ఏం చేద్దాం అలా డిసైడ్ అయినప్పుడు ఏది మిమ్మల్ని ప్రిఫరెన్స్ చేస్తారు. అలాగే ఇంతకుముందు చైల్డ్ సెగ్మెంట్ కూడా భగవంత్ కేసర్లో బాలకృష్ణ బాబు ఆల్రెడీ చూసాం. సో ఏ పాయింట్ బేస్ చేసుకుని ఈ సినిమా కథని ఒప్పించారు అంటే? ముందుగా ఆయన ఒప్పించడం అనేది మా ఇంటెన్షన్ కాదు, మా ఫైట్ కాదండి. ముందు మంచి సినిమా తీయాలి. నా సైడ్ నుంచి ఇప్పుడు వాల్తేరు గారి తర్వాత నేను చేస్తున్నాను, చిరంజీవి గారి తర్వాత. అలానే నాగవంశీ గారు అన్ని ప్రెస్ మీట్లో చెప్తున్నట్టు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 15 years నుంచి ఆయన ప్రొడ్యూసర్ అవ్వకముందు నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారితో ఒక మంచి మెమరబుల్ మూమెంట్, మెమరబుల్ సినిమా ఫ్యాన్స్కి ఇవ్వాలనేది ఆయన డ్రీమ్. సో అలాంటి ఇద్దరం కలిసినప్పుడు ముందు ఎగ్జైట్ ఒక కంటెంట్ తయారు చేయాలి. బాలకృష్ణ గారితో ఇప్పుడు ఆయన వస్తున్న ఫిల్మోగ్రఫీలో అన్ని సినిమాలు సూపర్గా ఉంటున్నాయి. ప్రతి సినిమా లాస్ట్ 3 films బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు ఆయన. సో మళ్ళీ మనం చేస్తున్నప్పుడు వాటన్నిటిని మించి ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే మోటివ్తో స్టార్ట్ చేసాం. మీ లాస్ట్ సినిమా మెగాస్టార్తో వాల్తేరు గారి సంక్రాంతి హిట్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ ఏ హీరో ఉంటాడు? ఇప్పుడు ప్రస్తుతం ఈ సంక్రాంతికి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకొని బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత అప్పుడు థింక్ చేస్తాను. జనరల్గా బర్త్డేకి హీరోలు అగ్ర హీరోలు సినిమాలు రిలీజ్ డేట్లు వస్తూ ఉంటే పెట్టుకుంటూ ఉంటారు. సో హీరోయిన్ గా మీకు ఫస్ట్ టైం బర్త్డేకి మీ సినిమా రిలీజ్ అవ్వటం మీరు ఎలా ఫీల్ అవుతారు? సో మెమరబుల్ బర్త్డే గురించి అడిగితే ఏం చెప్తారు? Definitely, I think it's the most beautiful coincidence because I don't think they ever have a release basis a heroine's birthday, but I think it's the best coincidence ever. So I'm very excited. Actually, just on the way to this press meet, I was talking to my sister, and she's like, "Pragya, what is your plan for a birthday?" And I was like, "I forgot about my birthday, you know, completely, because I'm like, I have to watch the movie first day, first show. I have to be with my team." And she's like, "Do you have an outfit to wear?" I'm like, "No, I have promotion clothes." So I'm very, very happy, very excited, very grateful for our film to be releasing this Sankranti, and it's a wonderful, memorable thing, I think. I will look back to this day. Y'all please make this movie a big, big success so that it's a really happy birthday for me. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.